అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడుపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు అత్తామామ. తనతో పాటుగా బావమరుదులు కూడా ఉన్నారు. అయితే భర్త కళ్ళ ముందే మంటల్లో కాలిపోతున్న ఆర్తనాదాలు వింటూ మౌనంగా ఉండిపోయింది భార్య. కానీ కనీసం అక్కడ జరిగిన సంఘటన గురించి రోధించడమో కనీసం ఆ తల్లిదండ్రుల్ని అడ్డుకోవడం లాంటిది చేయలేకపోయింది. కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరాడు భర్త. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. టేకులపల్లి మండలం రామచంద్రునిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునికిపేటకు చెందినటువంటి ఎజ్జు కావ్యను 3 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు పాల్వంచ మండలానికి చెందినటువంటి బల్లెం గౌతమ్. అయితే పెళ్ళైన తొలి ఏడాది సజావుగా సాగిన గౌతమ్ కావ్య కాపురం కాస్త 2 కుమార్తెలు కూడా పుట్టారు. కొద్ది కాలంగా కాపురంలో కలహాల కారణంగా 4 నెలల క్రితం రామచంద్రునిపేటలోని పుట్టింటికి వెళ్ళిపోయింది కావ్య. పలుమార్లు ఇంటికి రావాలని కోరినా భార్య రాకపోవడంతో ఈ నెల 2వ తేదీన భార్యా బిడ్డలను చూసేందుకు రాత్రి 12 గంటలకు రామచంద్రునిపేట వెళ్ళినటువంటి గౌతమ్ తన భార్యను పిల్లలను చూడనివ్వాలని తనతో పంపాలని కోరాడు గౌతమ్. అయితే అర్ధరాత్రి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నామంటూ గౌతమ్ పైన ఆగ్రహించారు కావ్య కుటుంబ సభ్యులు. గౌతమ్పై పెట్రోల్ పోసి నిప్పట్టించారు మామ ఎజ్జు వెంకటేశ్వర్లు, అత్త అనురాధ, బామ్మర్దులు సతీష్, కార్తిక్. అయితే మంటలకు ఒళ్ళంతా కాలిపోవడంతో గౌతమ్ ఆర్తనాదాలు చేశాడు. మంటలకు తాళలేక అక్కడే ఉన్నటువంటి ఓనిటి తొట్టెలో దునికిన గౌతమ్ అరుపులతో ఘటనా స్థలికి గ్రామస్తులు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే గౌతమ్ ని ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించారు. ఇక 15 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి గౌతమ్ మృతి చెందినట్టు తెలుస్తోంది. తన చావుకి ముందే పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చారు. అత్తారింటి పైన కంప్లైంట్ చేసినట్టుగా తన మరణ వాంగ్మూలం చూస్తే అర్థమవుతోంది. తనను ఇల్లరికం రావాలని గతంలో ఆ కుటుంబీకులు కోరినట్టు తెలుస్తుంది. ఒకసారి గౌతమ్ చివరిగా తన మరణ వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేస్తారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. మా భార్య నా పిల్లగాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరికే చిత్రించులో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళ అమ్మోళ్ళు. ఎప్పుడు పోయినా గొడవలకే దారితీస్తున్నారు. అట్లా రీసెంట్గా మొన్న అట్లే వెళ్ళిన పిల్లగాళ్ళని చూసుకుందామని. పిల్లగాళ్ళని చూసొద్దామని వెళ్తే ఏమైంది, డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత పిలిచినా లేకుండా కిటికీలోంచి చూస్తున్నారు. పోయి డోర్ కొడితే తీయలే. డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు. కార్తిక్, నితీష్, మా వెంకటేశ్వర్లు పోసి అగ్గిపళ్ళు అంటే ఇచ్చారు. ఎంతసేపు డోర్ కొట్టినా నితీష్, కార్తిక్ వీళ్ళు డోర్ గట్టిగా పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే. మన భయంతో ఒళ్ళు మంటతో కిటికీని కొద్దిన కొడితే 2 కిటికీలు పగిలినట్టున్నాయి. ధైర్యంగా వెళ్ళి ఎంత వేపినా లేవట్లే. వెళ్ళి గాబులో దూకేసా. గాబులో దూకినాక కూడా వాళ్ళు రాలే. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. వీళ్ళందరికీ నేను దండం పెడుతున్నా, నన్ను హాస్పిటల్ తీసుకోపోండి అంటే వాళ్ళు తీసుకోపోకుండా పోలీసు వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు అరిచారు. ఈ అయ్యకి షర్ట్ అయినట్టుగా తీసుకోపోండి హాస్పిటల్కి, ఎందుకు ఇట్లా ఉంచారని పోలీసు వాళ్ళు వాళ్ళని తిడితే అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారు. ఈ భూదగారి వల్ల ఈ ఆస్తులు కావాలని చెప్పి వాళ్ళు నన్ను వేధింపులకు గురి చేసి బాగా టార్చర్ చేస్తున్నారు. రోజు పిల్లలు జోనిచ్చేది లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు, పిల్లగాళ్ళ వీడియో కాల్లో చూపెట్టేది లేదు. పిల్లగాళ్ళకి తండ్రి అంటే తెలియకుండా చేస్తున్నారు. అంతకంటే బాగా టార్చర్ పెడుతున్నారు నన్ను. ప్రతిదీ టార్చర్ అయిపోయింది నాకు. నా పిల్లని నా కాపురం పంపించకుండా బాగా వేధింపులకు గురి చేసి నా పిల్లానికి లేనిపోయిన మాటలు చెప్పి మా పిల్లాన్ని పాడు చేసి ఇదివరకు కూడా ఇంతే హెచ్చుగా చేశారు నన్ను.
వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగాళ్ళు పాడవుతారు, నా పిల్లగాళ్ళకి బాగోలేదు, మంచి చెడు లేదు, తాత అంటే తెలియదు, ఏదంటే తెలియదు, అంత కఠినంగా పెంచుతున్నారు. ఒక పెదనాన్న అంటే తెలియదు వాళ్ళకి. అసలు పిల్లగాళ్ళకి వీళ్ళు ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకు కూడా టార్చర్ లాగా అయిపోయింది. పిల్లగాళ్ళని అంతా వేధిస్తున్నారు. ఏడాది పాటుగా వారి కాపురం సజావుగా సాగింది, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ తన భార్య తనని వదిలేసి పుట్టింటికి వచ్చింది. పలుమార్లు పుట్టింటికి వచ్చి తన పిల్లల్ని తన భార్యని పంపించాలని పంపించలేదు. ఫోన్ల ద్వారా కూడా అడిగాను, ఎట్టి పరిస్థితుల్లో పంపించమని చెప్పమన్నారు. ఇక ఏం చేయాలో తెచ్చక ఈ నెల 2వ తేదీన ఫిబ్రవరి 2వ తేదీన ఆ భర్త ఏకంగా కుటుంబం దగ్గరికి వచ్చి అత్తగారింటికి వచ్చి తన భార్య పిల్లల్ని పంపించాలని చెప్పి పలుమార్లు అడిగినప్పటికీ పంపించకపోవడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన పిల్లల్ని చూపించాలని నడుచున్న నేపథ్యంలో అత్త మామ బావమరు అందరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, ఏం జరిగింది ఈ గౌతమ్ ఈ పరిస్థితి కంటే వారి మధ్య అసలు ఎటువంటి గొడవ జరిగింది? గౌతమ్ కావ్యకి మధ్య ఎటువంటి గొడవ జరిగింది? ఏకంగా అల్లుడిని అంటే కూతుర్నే ఏకంగా విధవరాలను చేసే రకమైనటువంటి ఒక చర్యకి పాల్పడడం గల కారణం ఏంటి? తల్లిదండ్రులు ఈ రకమైన డిసిషన్కి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎస్ మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రుడిపేటలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. తమ కుమార్తెతో గొడవలు పెట్టుకుంటున్నాడనే కోపంతో అక్కసు ఆమె పుట్టింటి వారు అల్లుడిపైన ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి దారుణమైనటువంటి ఘటన రామచంద్రుడిపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 2వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతలపూరుకు చెందినటువంటి బల్లెం గౌతమ్ తన మెటర్నిటీ అంటే తన మామగారైనటువంటి టేకులపల్లి మండలం రామచంద్రుడిపేటకు వచ్చాడు. అక్కడే తన భార్య 5 నెలల కాలంగా పుట్టింట్లో నివాసం ఉంటున్నటువంటి సమాచారం మొదటి నుంచి గౌతమ్కి ఉంది. అయితే గౌతమ్కి 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలను చూడాలని, ఆ కుమార్తెలతో ఫోన్ లో మాట్లాడాలని వీడియో కాల్ చేసినా కానీ తన భార్య స్పందించట్లేదు. తన భార్యను అటు పుట్టింటి వారు పూర్తిగా డైవర్ట్ చేశారు, తనకు విరుద్ధంగా ప్రవర్తించేలా బిహేవ్ చేస్తుంది తన భార్య అంటూ కూడా చాలా ఆవేదనతో ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకి రామచంద్రుడిపేట వెళ్ళినట్టు తెలుస్తుంది బల్లెం గౌతమ్. అయితే ఈ నేపథ్యంలో అటు తరచుగా తమ కుమార్తెను వేధిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని, అల్లుడిపై కొంత ఆగ్రహంతో ఉన్నటువంటి ఎజ్జు కావ్య గౌతమ్ భార్యకు చెందినటువంటి కుటుంబ సభ్యులు అత్త మామ కావచ్చు, అదేవిధంగా 2 బామ్మర్దులు సతీష్ కార్తిక్ కావచ్చు, అటు గౌతమ్తో వాగ్వాదాన్ని దిగారు. అసలు ఈ రాత్రి సమయంలో ఎందుకు వచ్చావు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను చూడాలి, తన భార్యను చూడాలని కూడా గౌతమ్ వారితో మారించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆగ్రహావేశానికి గురైనటువంటి గౌతమ్ అత్త మామ బామ్మర్తులు ఇంట్లో ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొచ్చి ఒంటిపై పోసి నిప్పంటించినట్టు కూడా గౌతమ్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే తన మరణానికి ముందుగానే పోలీసులు ఘటనా స్థలం సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించారు. గౌతమ్ యొక్క మరణ వాంగ్మూలం సేకరించారు. ఆ మరణ వాంగ్మూలంలో స్పష్టంగా గౌతమ్ తనపై అత్త మామ 2 బామ్మర్తులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లయితే తెలుస్తుంది. పూర్తిగా మరింత లోతుకు కూడా వెళ్ళి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా 3 ఏళ్ల క్రితం పాల్వంచ మండలం దంతలపూరు గ్రామం చెందినటువంటి బల్లెం గౌతమ్ బీటెక్ పూర్తి చేశాడు. అతను టేకులపల్లి మండలం రామచంద్రుడిపేటకు చెందినటువంటి ఎజ్జు కావ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా లేచిపోయారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, 2 వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారిద్దరిని పిలిపించి మాట్లాడి మళ్ళీ పెద్దల సమక్షంలో వివాహం చేసినటువంటి మనకు సమాచారం అయితే అంతుంది. ఆ తర్వాత తొలుత ఏడాది కాలంగా కూడా అత్తమామ ఇంటి దగ్గరనే గౌతమ్ కూడా ఉంటూ వస్తున్నాడు. ఇల్లరికం వెళ్ళాడు. కొద్ది కాలం పాటు కూడా అత్తమామ ఇంటి దగ్గరనే భార్యతో కలిసి కాపురం కూడా చేశారు. కానీ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా అత్తమామ నుంచి బయటికి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలంలో ఒక ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ గౌతమ్ కాపురాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు. కానీ గడిచిన 5 నెలల క్రితంగా వీళ్ళిద్దరి మధ్య కొంత మనస్పర్ధలు కావచ్చు, కలహాలు కావ్యకు గౌతమ్ తరచూ ఎదురవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గౌతమ్ నుంచి విడిగా ఉండాలన్న ఆలోచనతో కావ్య పుట్టింటికి వెళ్లిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. వీళ్ళిద్దరికి 2 కుమార్తెలు కూడా సంతానం కూడా కలిగినట్టు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల వారిద్దరి మధ్య చూపించుకున్నటువంటి మనస్పర్ధలు తారాస్థాయికి చేరడంతో ఎజ్జు కావ్య పుట్టింటికి వెళ్ళింది రామచంద్రుడిపేటలోనే ఉంటుంది. సో 5 నెలల కాలంగా గౌతమ్తో ఎక్కడ కూడా ఫోన్ లో కానీ ఇతరత్ర వీడియో కాల్ కానీ సంభాషించకపోవడం, పిల్లల్ని చూపించకపోవడం, అతను అత్తమామలు కూడా గౌతమ్ ఇంటికి రానివ్వకుండా చేయడం, అటు ఫోన్ లో కూడా స్పందించకపోవడంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి గౌతమ్ ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు రామచంద్రుడిపేటలోని అత్తమామ ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఆగ్రహావేశంలో గురైనటువంటి అత్తింటి కుటుంబ సభ్యులు ఒకసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే అదే రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గౌతమ్ ని తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఖమ్మం మళ్ళీ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 రోజులుగా చికిత్స పొందినటువంటి గౌతమ్ ఈ ఆదివారం చెందినట్టు మనకు సమాచారం అవుతుంది. ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్, రైట్.
థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తం మీద అత్తవారింటికి వెళ్ళినటువంటి అల్లుడికి పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. ఏకంగా తన మరణ వాంగ్మూలంలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు. పలుమారు తన పిల్లల్ని తన భార్యని పంపించాలని అడిగాను, కానీ పంపించలేదు. చివరిగా నేను ఈ రోజు రాత్రి ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి వెళ్ళాను. దీంతో నా మీద ఆగ్రహం గురైన వారందరూ కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారంటూ చెప్తున్నాడు ఆయన. ఒకసారి చివరిగా ఆయన మరణ వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేసిన నేపథ్యంలో ఒంటిపైన గాయాలున్నాయి, సగం శరీరం మొత్తం కూడా బర్న్స్ అయిపోయాయి. ఆసుపత్రి బెడ్ పై నుండి చివరిగా ఆయన మాటలు విందాం ఒకసారి, ఏం మాట్లాడారు అనేది. నా భార్య వీళ్ళందరూ, మా భార్య నా పిల్లగాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరికే చిత్రహింసలో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానివ్వకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు. ఎప్పుడు పోయినా గొడవలకే దారితీస్తున్నారు. అట్లా రీసెంట్గా మొన్న అట్లా వెళ్ళిన పిల్లగాళ్ళని చూసుకుందామని వెళ్తే ఏమైంది, డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత పిలిచినా లేకుండా కిటికీలోంచి చూస్తున్నారు. పోయి డోర్ కొడితే తీయలే. డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు. కార్తీక్, నితీష్, మా వెంకటేశ్వర్లు పోసి అగ్గిపళ్ళు అంటే ఇచ్చారు. ఎంతసేపు డోర్ కొట్టినా నితీష్, కార్తీక్ వీళ్ళు డోర్ గట్టిగా పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే. మన భయంతో ఒళ్ళు మంటతో కిటికీని కొద్దిన కొడితే 2 కిటికీలు పగిలినట్టున్నాయి. ధైర్యంగా వెళ్ళి ఎంత వేపినా లేవట్లే వెళ్ళి గాబులో దూకేసా. గాబులో దూకినాక కూడా వాళ్ళు రాలే. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. వీళ్ళందరికీ నేను దండం పెడుతున్నా, నన్ను హాస్పిటల్ తీసుకోబోండి అంటే వాళ్ళు తీసుకోపోకుండా పోలీసు వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు అరిచారు. ఈ అయ్యకి సెట్ అయిన ఎత్తుగా తీసుకోబోండి హాస్పిటల్కి, ఎందుకు ఇట్లా ఉంచారని పోలీసు వాళ్ళు వాళ్ళని తిడితే అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారు. ఈ భూతగాల వల్ల ఈ ఆస్తులు కావాలని చెప్పి వాళ్ళు నన్ను వేధింపులకు గురి చేసి బాగా టార్చర్ చేస్తున్నారు. రోజు పిల్లలు చూడనిచ్చేది లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు, పిల్లగాళ్ళ వీడియో కాల్లో చూపెట్టేది లేదు. పిల్లగాళ్ళకి తండ్రి అంటే తెలియకుండా చేస్తున్నారు. అంతకంటే బాగా టార్చర్ పెడుతున్నారు నన్ను. ప్రతిదీ టార్చర్ అయిపోయింది నాకు. నా పిల్లని నా కాపురం పంపించకుండా బాగా వేధింపులకు గురి చేసి నా పిల్లానికి లేనిపోయిన మాటలు చెప్పి మా పిల్లాన్ని పాడు చేసి ఇదివరకు కూడా ఇంతే హెచ్చుగా చేశారు నన్ను. వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగాళ్ళు పాడవుతారు, నా పిల్లగాళ్ళకు బాగోలేదు, మంచి చెడు లేదు, తాత అంటే తెలియదు, ఏదంటే తెలియదు, అంత కఠినంగా పెంచుతున్నారు. ఒక పెదనాన్న అంటే తెలియదు వాళ్ళకి. అసలు పిల్లగాళ్ళకి వెళ్ళి ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకు కూడా టార్చర్ లాగా అయిపోయింది. పిల్లగాళ్ళని అంతా వేధిస్తున్నారు. గౌతమ్ చివరి మాటలు విన్నారు కదా, చాలా ఆవేదన భరితంగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఒంటి మీద కాలిపోయిన గాయాలున్నాయి, చివరి నిమిషాలు చనిపోతున్నానని చెప్పి నిర్ధారించుకున్నాడు. చివరిగా ఆయన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశాడు, ఏం జరిగింది చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, కారణం ఏదైనా కానివ్వండి, భార్య భర్తల మధ్య చిన్న పరస్పర మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి, గొడవలు ఉంటూ ఉంటాయి. కానీ ఇంతలా ఏకంగా తల్లిదండ్రులు ఆయన పైన పెట్రోల్ పోసి ఆయన సజీవ దహనం చేస్తున్నారని చెప్పి గమనించినా కూడా భార్య ఏమనకుండా, ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా మౌనంగా ఉండిపోయిందనంటే దానికి కారణం ఏంటి? ఇంతలా భర్త పైన కక్ష పెంచుకోవాలా? సో ఇక్కడ కొంత ఈ ఘటన చాలా కలిచివేస్తోంది. చాలా మంది కూడా దీనిపైన విమర్శలు గుప్పిస్తున్నారు. సో ఏదేమైనా గొడవలు ఉంటే సామరస్యంగా చక్కదిద్దుకోవాలి, కానీ ఎంత పెద్ద సమస్య అయినా కూడా దానికంటే ఒక పరిష్కార మార్గం కోసం వెతుకులాడాలి. కానీ ఈ రకంగా చంపేయడం, ఈ రకంగా సజీవ దహనం చేసేందుకు అత్తామామ కూడా తన కూతురుని చూడండి, అక్కడికి వచ్చిన సమయంలో అల్లుడి పైన ఈ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారంటే అత్తామామ కూడా తన కూతురికి ఏమైపోయినా పర్వాలేదు, తన కూతురు విడోగా అయిపోయినా పర్వాలేదు, కానీ అల్లుడి నుంచి మాత్రం దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి ఏకంగా ఏడాది కాలంలో సజావుగా సాగి ఆ తర్వాత నిత్యం గొడవలు జరుగుతూ ఉన్నాయనంటే బహుశా అక్కడ ఏం జరిగిందేమో, ఎంతమంది సర్జెప్పే ప్రయత్నం చేశారేమో. కానీ ఇటువంటి పరిస్థితి చాలా దారుణంగా జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటన. సో ఈ సంఘటన పైన
తప్పేవదని మీరు భావిస్తున్నారు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.